8 పాదాలు 8 పాదాలు 2 ముట్టెలు 4 కళ్ళు 2 గంగడోళ్ళు 4 కొమ్ములు 2 ఉప్పరాలు ఒకటే గుమ్మి ఒకటే తోక ఇది డుప్ప లేడా మనవత గడ్డి జినకర నాతో తెప్పవే శంకరి 62 జాతులు ఉంటున్నాయి 72 కుళ్ళు ఉంటుంది కుళ్ళ రెక్క ముట్టలేదు విష్ణుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల పరమేశ్వరుడు గొల్లంట అలా ముగ్గురు దిక్కులు వచ్చినాయన తాత దేవేంద్ర దగ్గర కానీ తాతాయ మరి గొల్లలు అంటారు కానీ గొల్లలు కర్రెగున్నారా ఎర్రగున్నారా పొట్టుకున్నారా పొడుగున్నారా తాత అంటే మనలారా రథ మీద కూర్చోబెట్టుకొని ముగ్గురు నామలు రథంలో కూర్చొని ఎట్ట వస్తారు రథమైన చూడు మాయ చొప్పున మర్యాద చొప్పున షట్టు చొప్పున ఒక రాగి బిందె కావించుకొని రాగి బిందె కావించుకొని రాగి షట్టు మొదట్లో పెట్టారు దేవతలు రాగి బిందెలో కవ వేసారు కవానికి ఊరిదాచి 3-2-6 గురించి చూసారు కవానికి వచ్చింది ఉరిదానికి వచ్చింది రాగి బిందెలో అమృతం పడ్డది రాయి బిందెకు ఓడిసింది రాయి చెట్టుకు ఓడిసింది ఉరదాడికి ఓడిసింది కవానికి ఓడిసి రాయి బిందెలో అమృతం పడ్డదంటే తెల్లగల్ల నల్లగల్ల బరండ బీర ఉస్క ఏంది నాకు చెప్పాలి కదా రాగి బిందె వనంగా అమృతం వనంగా చల్లమదిగే చల్లమదిగా నెయ్యి వనంగా పెరుగు దాని వల్ల ఎవరెవరు పుట్టిరు నీరు తుంగ పుట్టింది ఈ ఆవురని ఎవరు పుట్టిరు మరి ఎత్ర మరి ఆవుట్టు ఆ గాయనమ్మ అంబై రాదు అమెరికా మన కుమ్మై రాదు కుమ్మై గట్ట రాదు గట్ట ఏదివా మరి హేయాద్రి ఎదురుగా గంగురాజు గంగురాజు కవర రాజ్యాలు ఇచ్చిండు ఈ ఆగువరాన్ని ఎవరు పుట్టి నీరు తుంగ పుట్టింది నీళ్ళు ఎత్తుకున్నారు గొల్లు ఆగువరాన్ని పత్రతో పుట్టింది పడి ఎత్తుకుని గొల్లు కానీ నాగమాన కొట్టరాదు గొల్లలు గువ్వని కొట్టుకొని తినరాదు గువ్వ మన గురువు రాజశెట్టి మన తండ్రి రాజు మన తండ్రి రామిచ్చుకున్నాక ఈ ఉలరాదు ఈ ఆవులొట్టుకొని ఈ ఉలరాదు
ఉత్తరాయి కలిపురండు అంటే ఆడబెట్టు ఈ ఒలరాదు ఉట్టిండు ఈ ఒలరాదు భార్య పేరు ఎంతమంది ఒక భార్య ఆయన కొడుకు ఎంతమంది బిడ్డలు ఎంతమంది ఉత్తరాయి రాజ్యం ఏ రాజ్యం వెళ్తుండు ఉత్తరాయి రాజ్యం వెళ్తుండు ఢిల్లీ కోటి నగరం 62 రాజ్యాలు 72 దేశాలు అంటే దానాన్ని ఉట్టినట్టు కదా సార్ దానం కాదు 5 పాండుల చడిగిరంట తాతని ఏవరికి తెలుసా తనుము దాన్ని పసి అడగలేదు బారు కిందర అడిగి బారు కిందర అయ్యా బారు కింద ఇస్తే యశాలు వేసుకొని మీకు కథ చెప్పుకొని భారత భాగం చేసుకుంటే ఫలితం పదుకుంటామని బారు కింద అడిగిండు బారు కింద ఎవరు పండుగకి ఇచ్చిండు పండుగ ఇచ్చి 62 రాజ్యాలు 72 దేశాలు ఇల్లు ఇవ్వడంత మొత్తం వాళ్ళకి అప్పేట్టిండు కొడుకు పుడితే తల్లి చచ్చిపోతుంది బిడ్డ పుడితే తల్లి చచ్చిపోతుంది రాజు వాళ్ళ రాజు అమ్మవారు వాళ్ళ అమ్మ దేని పట్టుకున్నాడు వాళ్ళదేని పట్టుకున్నాడు ఆవులు పట్టుకుని గోలు కొట్టుకుని పక్క పరిగమ్మ ఒక్కమ్మతో వడదాడు సలపేరు సలక 6000 వల్ల 3 తిరువంత ఇప్పుడు కూడా చుట్టాలు కుండ పొందరు దండమైన వారు దండమైన వారు మేకల వారు మెండమైన వారు ఆవులు పట్టుకొని 3 ముళ్ళ రుమాలు ముచ్చవత కొనుక పోగు నవార పట్ట నడవలు చుట్టుకొని గొల్లు ఆవులు కొట్టుకొని దక్షిణాదిరాజు పెట్టవత్తంలో దక్షిణాది రాజవే రాజా రాజా రాఘవ రాజా ఆవులు పట్టుకొని వాళ్ళ రాజే కొల్లారాడు శివుని చిన్న బిడ్డ శివుల మాత కట్టుబోదు మాత గరకెళ్ళ మాత ఒక్క దూదాన 2 దూదాన ఆవులు ఓడుకున్నాడు అరే అట్టి గొల్ల రాజుని పుట్టించిన మనమే గిట్టించిన మనమే మన బిడ్డ పాడుగా తెలియక గాలయాగులు గుంజుకుంటుంది గొల్లలు ఎడ్డి గొల్ల రాదు గుడ్డి గొల్ల రాదు అట్టిగా వెళ్ళగొట్ట పడితే ఎడిపి పడుతుంది అని 5 ఆవుల మీద తిప్పి 5 కోయిల మీద బండలు ఎత్తి 5 ఆకులు 5 కోయిలు ఎత్తి అది లెక్కలు కట్టుకొని 6 ఏళ్ళు మిట్టింది 6 ఏళ్ళు పాప చేసిండు మంది ఎంత పోయింది ఆగల మందా కొన్ని వచ్చి కొన్ని ఉన్న కానీ మన కట్టబడి కాచిగోళ్ళని కొనుగోలు రాడు లెక్కలే ఎవరు వందా చిర్చీల ఏనాడైనా కళ్యాణం దేవుడు ఏనన్నా వరంగల్ చెంపుదేవుడు మల్లన్న అయ్యా సాల్ దేవుడి ముట్టి సంబంధం కోలే కట్టెట్టును 6 ఏళ్ళ మిట్ట 6 ఏళ్ళ పవ వచ్చింది బాంచకాలం అవుతా మాకు ఎన్ని ఆకులు ఉన్నాయి అన్ని ఆకులు వచ్చినాయి నీ దేవుడి రూపం మా విందున్నది మా రూపం మీ విందున్నది తండ్రి మీకు సాల్ దేవుడి ముట్ట సంబంధం కోలే పడితే సంతానం అని అడిగినట్ట శంభుదేవుడు అరే బిడ్డ పుట్టమంతా పెరిగే పంతం ఉంటది కర్తవ్యం తుర్తముకు దాపారం లోపట మీరు ఉట్టేది ఇక్కడ ఉండేది లేదు అదే దక్షిణ కొంచెం దూరం దాటిపోవాలండి తిరుపతి కొండలు తీరంగి కొండలు దాటేసి మరి ఏనాడు అయినా సిరిచేల మళ్ళీ కొండలు వెళ్ళిపోమన్నాడు రణవతా ఉన్నడా
సాగర్ అంగ మంగ కానీ కబరొచ్చి కట్టుకుని మంచి నిలబడి నా పేరే నా పెగ్గే ఉండాలని సలడం మీద సగరకొండ అంగ మంగ కలిచే కవరచ కట్టుకొని 47 గ్రామాలకు దొరకొండ కట్టుకున్నాడు అక్కడ కట్టుకున్నాడు వల్ల రాదు దొరకొండ కర్ణగడ్డ తారక కాపర్ దొరకొండ కట్టుకొని మిన్నుమోయినాడు అవుతున్నాడు దేవి కళ్ళ వచ్చింది రాజులారా ధర్మకాంతలారా సత్యుడు ధనం వత్తదా రాదు ధాన్యం వత్తదా రాదు పశువు వత్తదా ఆవులు వత్తయా అర్థం వత్తదా కడుపునున్న ఏ లక్ష వల్ల వచ్చిన అల్లుడు కొడుకు కాదు కోటి వల్ల వచ్చిన కోడి బిడ్డ అవుతుందా గుట్టిదైనా గులాబీకైనా గాని కట్టకాలం వచ్చి కాలం ముందు మంచాల పడితే మధ్యలో ఆడబిడ్డ కావాలి ఆడబిడ్డ ఏడ్చుకుంటే ఇంటేగా పాడనికైనా కత్తే అపాలోకమన్నా పలాని తల్లి చచ్చిపోతుందయ్యా పలాని బిడ్డ వచ్చి వెళ్ళబోతున్నాయి ఏడ్చుకుంటే వారు తుడుచుకుంటే వారు భగవంతా కొడుకు లేని వేడ గొల్ల కొట్టలేదు బిడ్డ లేని వేడ పదల కొట్టలేదు ఏది వచ్చిన రాజురా చిరిచేన మళ్ళా ఉన్నాడు బ్రాహ్మ వల్లవదేవి ఏడవకమ్మ బ్రాహ్మ ఎడమడి కాల తరవకమ్మ ఓ బాబా తరపుడి కాల ఏ నోతులు ఉన్న ఏరు ఎప్పది ఏ నోతులున్న సాగు ఎప్పది సాగే రాదు బతికే ఉద్దర బ్రాహ్మ ఇచ్చుకోను పుచ్చుకోను ఇష్ట కడతా ఉన్నాడమ్మ నడవిచ్చిన పీడకు నడ కడతా ఉన్నాడు బ్రాహ్మ వల్లవదేవి దేవి వల్లవదేవి
అట్లింటి చెక్కగా చెక్కిచ్చి నీ చేతికిత్తున్నా కుమరింటి మట్టిగా బొమ్మ చేసి నీ చేతికిత్తున్నా బ్రాహ్మణదేవి మన ఊళ్ళో ఉన్నాడు కులయింటి దేవుడు కులయింటి మల్లికార్జున ఉన్నాడు శ్రీశైల మల్లయ్య ఉన్నాడు శ్రీశైల మల్లయ్య దగ్గర పోయి పూజలు చేయి కొడుకులు ఇచ్చేది ఉంటే నీ కొడుకులు పట్టుకొని రా బిడ్డలు ఇచ్చేది ఉంటే నీ బిడ్డలు పట్టుకొని రా వల్లమ్మదేవి తల్లి వల్లమ్మదేవి చేత మంగళ చేత పట్టుకొని పులుపుక చేత పట్టుకొని శ్రీశైల మల్లయ్య దిగట్ట పోతుంది బ్రహ్మదేవి తను ఇచ్చిందమ్మ దానం ఇచ్చిన పైసలు ఇచ్చిన పదార్థం ఇచ్చిన 7 ఎట్లు ఇచ్చిన 10 పనులు ఇచ్చిన బంగారు కడాలు ఇచ్చిన నా వద్దకు ఎందుకు వచ్చినవే వాళ్ళమ్మ ధనమిచ్చినవు దానం ఇచ్చినావు పశువు ఇచ్చినావు పదార్థం ఇచ్చినావు వాగు ఇచ్చినావు వర్త పగ్గు ఇచ్చినావు ముచ్చలు ఇచ్చినావు ఉత్తరాలు ఇచ్చినావు పవడాలు ఇచ్చినావు అన్ని ఇచ్చిన అయ్యా ఆడుకున్న ఆట ఆడుకున్న కానీ ప్లాన్ లేదు కోరి కొడుకు లేరు ఫస్ట్ బాల్ లేదు కొడుకు లేని మేడ గొల్ల కొట్టలేదు బిడ్డలు లేని మేడ పళ్ళ కొట్టలేదు అమ్మ కోరుకున్న కొడుకులు కావాలి బాబా అంటే కొడుకులు కావాలి అమ్మ అంటే బిడ్డలు కావాలన్నా వల్లవదేవి నీకు ఎక్కువ ఇస్తలేదు 5 మామిడి పళ్ళు ఇస్తాను మామిడి పళ్ళు 5 ఇస్తాను మల్లె కుషాలు 5 ఇస్తాను ఊపితి ఉండలు 5 ఇస్తాను నువ్వు ఇంటి వద్దకు పోయి తలారా తానం చేసి నీళ్ళు పడిచేదాకా నీళ్ళు చీర కట్టుకో మందలు పడిచేది మడలా కట్టుకొని కోసి పెట్టుకొని నువ్వు ఎట్టట పూజ చేస్తాను ఎట్టట కొడుకులు పుడతారు శ్రీమతి
కొడుకు సింహాది రాదు నడిపోడు పెద్ద రాదు విరణోక రాదు నరలోక రాదు పెద్ద రాదు అయినా అన్నదమ్ములతోటి ఆయ బాధతోటి పక్కసా పరికమ్మ ఇకమంతా ఒడిదాడే పట్టుకొని గుడి టాయలు పట్టుకొని ఒడ్డు బొయ్యలు పట్టుకొని బొయ్యలు పట్టుకొని దక్షిణాది రాజ్యం విడిచిపెట్టి పనరాజ్యం వేయండు ఈ చిన్న గుంటూరు నాగరపల్లె వేయండి గుంటూరు నాగర దాటేసుకొని ఏనాడు వేరే కానీ పెద్దరాజు వేయండు పెద్దవాళ్ళు చచ్చిపోయింది పెద్దరాజు చచ్చిపోయిండు చచ్చిపోయిన పెద్దరాజు తిరుపతి కట్టించింది మన పెద్ద అగ్నిగుండం చిత్తుడికింది మరి కొడుకులో 7 ఏళ్ళ పిల్లలు కాదు కొడుకు 7 ఏళ్ళేయండు బిడ్డ పత్రికల్లో పాప తీసుకొచ్చి తెలుగులో దాని చేసింది ముక్కు ముక్కు గొల్లవారి పాపని గొల్లవారి పాపం దాని వేసింది అక్కడ తెలుగు వల్ల వీళ్ళ గొల్లవారి పాప పెరుగుతుంది ఈ పోరురాజు కొడుకు అయ్యా భద్రాన్న కలుచుడు అబద్ధం చెరుపెట్టి పడుతుండు అవ్వా బాల నా విజలే పెట్టవే అయ్యో మంచిగా బాయి ఉన్నది అవుతున్నది తాను చేయచ్చు జపం చేయచ్చా అని అడిగింది అతను కొడుకు నువ్వు చూస్తే సిన్ను నీరు అలా మొసలు ఉంటాయో పావులే ఉంటాయో కొడుక మనకు హౌజులు ఉన్నాయి గోళాలు ఉన్నాయి తానం చేయరా కొడుక ఎందుకు రాని అంటే లోయలు ముట్టాయి లోయలు ఈ లోయలలో తల ఎత్తి ఊరికి అలుపు బాయికి వచ్చింది ఆ బాయి గడుపు మాకు పడుతుంది కారణ జంగల తాతల నాటి బాయి తావైన బాయి పెద్దల నాటి బాయి పేరైన బాయి తాతల ముందు అట్లా తోడిచ్చిన బాయిలున్నాయి గుండాలున్నాయి తాను చేయబోతున్నావా ఎవరో కొడుక ఓ కొడుక బతిరన్నా తన కొద్ది పోతున్నట్టు నువ్వు ఏరాట చెప్తుంది కొడుకు ఏముండో చెప్పిందిరా కన్నది చెప్పిందా కొడుక కన్నది చెప్పిందా ఈడబలరా గుండాలు కాడికి నువ్వు తానానే పోతానంటావు నీకు ఈ తత్తదో రాదు పావుసేరు దాయి పడుకోలకు గుట్టు కొడతావు సత్తావు మొన్న కొడుక అయినా తానలు అద్దురా అవ్వా అద్దన పోయండి పోతా గానీ ఏదన్నా వాడిని మాటని గానీ నా చెల్లి పెట్టాను అద్దర కొడుక పోయి రాపోరా కొడుక నీ అద్దన్న మాటలో ఇంటలేవు మంచిగా సేవనమై లావన రాపోరా అని తల్లి తల్లి చెల్లి తీసుకొని తల్లి తల్లి మాకే తీసుకొని ఎట్ట పోతున్నాడు గుండెలు ఎట్టున్నాయి కలికిపోదడు జిట్టని కంప మరి పొదలు పెరిగింది అరే నాసు బీసు పొదలు మద్దలు చిట్టంతా పెరిగిపోయింది గుండె పెరిగింది ఆకు వాడి నీరు మర్ర వాడి పచ్చగా అయిపోయింది ఎందుకంటే దేవుణ్ణి ఈ మురిగిపోయిన గుండాలని తానొట్టు చేయాలి ఈ
ఈ పాచిరీళ్ళు తారొట్టయ్యానా అని ఆ భగవంతుడు పుట్టంగా కచ్చిపాలు పుట్టింది. కచ్చిపాలు చేయి వేసి గోడలు బండలు ఇచ్చిండు. కాశీపురం తెచ్చి ముక్కులు దాల్చిండు. ఆర్సి 9 ఉంటే 60 పుట్ట బాణం పడ్డది. మడ్డది మొత్తం అన్ని ఆలిపోయి ఆ నీళ్ళు కరకు నీళ్ళు అయిపోయింది. ఆ కరకు నీళ్ళు అయిపోయినాక తర్వాత దేవుడు బండలు ఎప్పుడు విప్పిండో ఆవు పాలకి అయిపోయింది. చెత్త చేర వద్దులు మొదలు చిక్కార పడికార కంగ మాత్రం కాలిపోయి బాడి గడ్డము విషయము పల్లెడు ఏం చేసిందంటే ఈ పేరు చేసిండు, పక్క పెట్టిండు, చెక్క పక్క పక్క పెట్టుకొని సొమ్ముడు సొమ్మని పెట్టుకొని భగవంతుడనే హరారం అన్నాడు దేవుడు. రామా గుండాలు ఎప్పుడు దొరికిండో అడుగు పట్టిండు భగవంతుడు. భూమితోటి ఇప్పుడు లేపిండు. ఎవరు వచ్చారు మరి అతను మరిగా ఉట్టు గోగారం గోపాల గోపాల కుమార్ అమరాజు అమర కుమార్ కుమ్మరాజు కుమార్ ఘట్టరాజు ఘట్టకుమార్ ఏదో కుమార్ ఏదో కుమార్ గంగురాజు తండ్రి వల్ల రాజు చుట్టుకుర్రు గడ్డాలు పట్టుకొని పల్లజడలు అందుకొని ఇప్పుడు అప్పుడు ముచ్చుతున్నారు. అయ్యా తాతలా తాతలా అయ్యో తాత అయ్యో తాత తాతలారా అయ్యో తాత అయ్యో తాత తాతలో పెద్దలే అయ్యాలారా అయ్యాలారా తాతలార పెద్దలారా అయ్యారా అయ్యారు సచ్చములప్పలే గొల్లాలకే గొల్లవల్లగా సచ్చములప్పలే కొలలాకే కొలాలకు నా చిన్ని అయ్య మనవడా అయ్య మనవడా ఏయన మనవడా అయ్య మనవడా దాయ మనవడా కాశీకి పోరా అయ్య మనవడా అయ్య మనవడా కాశీకి పోరా అయ్య మనవడా దాయ మనవడా సచ్చినాకు పెద్దలాగు రాజా రాజా రాఘవ రాజా సచిన పెద్దలాగు రాజా రాజా రాఘవ రాజా పిండ తాపాలు అయ్యవాలరా అయ్యవాలరా పిండ తాపాలు అయ్యవాలరా అయ్యవాలరా పిండ తాపాలు అయ్యవాలే అయ్యవాలే పిండ తాపాలు అయ్యాలే అయ్యాలే పెరిక వాళ్ళ బట్టి పిరికడు వరాలు వాడి పెరిక వాళ్ళ బట్టి పిరికడు వరాలు బట్టి వచ్చిన వారికి దానం చేసి శంకుతో వరబెట్టి శంకులు గంటలు మూగలు పిండ తాపాలు పెట్టి చచ్చిన వారికి పిండ తాపాలే అంట. కాశీపై పిండ తాపాలే వేయాలి చచ్చిన పెద్దలకు సరగా పోతారు అని చెప్పిరట. మేము పోలేవరా బిడ్డ మీ సచ్చినలో సరగా ముట్టలే మిగతా మీ అన్నదమ్ములే గాని మీ అయ్యలే గాని మాకు పిట్టపాతాలు పెట్టలేరు, మా కళ్ళు పొట్టు అంచలేరు, ఏది అంచలేరు. మనవడా ఓ మనవడా బక్కిరన్నా నువ్వే పోతావు, ఒవ్వలు ఓరు ఏ మనవడు ఓడు నువ్వే పోతావు. కాశీకి పోయి తానాలు చేసి సచ్చినోళ్ళకు పిడపతలు పెట్టిరా, మనునోళ్ళకు శంకు తీర్థాలు పోసిరారా మనవడా అని ఆ తాతలు ఆయన పలగండ్లు పట్టుకొని లోపడప్పుడా శతమైన నీవైన తాతలారా ఏనాడు వేరు కానీ మీకు నీ కాశీ పోతే తాత ఇడూరి ఆ కాశీ పోతుందా ఇడిచిపెట్టారు భగవంతుడేనే గాడి వేసిండు, కాలు అడుక్కున్నాడు, తాను వేసిండు, శుద్ధి చేసుకుండు, నీ ఇట్ట పోతా మావ సందిస్తుందా మావ ఓనిస్తుందా తోగు పోనీయది మావ తగ్గట్టు నేను చెప్తా. మావ నన్ను ఏర్పడి చెప్తాను కాశీ పోదు, నన్ను ఏర్పడి చెప్తాను కాశీ పోదు, ఏర్పడి ఏ పది కాశీకి వెళ్ళిపోతా నేను. అరే బండారా తెచ్చి ఆడే రామారా
ఎలుకలు గవ్వలు పాములు అట్టుకు పేరెంత పెరిగిపోయి వేసుకున్నావు బుద్ధి వాడాయన చెవిటి వాడాయండు 9 ఏళ్ళ పెద్దవాడు సాయండు ఆ కదా ఒకటి నేర్చుకొని నేర్చుకున్న చేత పట్టుకొని కుటుంబోతుండు దగ్గరికి చేరవచ్చిండు వచ్చి ఏమంటుండు గంటాలు కొట్టనా గంటాలు కొట్టిన తల్లి చీజే బాగా ఏమంటుంది ఈ ముసలాడ ముక్కలు వీక నడిచినాడ నక్కలు వీక అబ్బో ముసల జగ వేసుకుని వచ్చిన మీద పాములు ఉన్నాయి తేళ్లు ఉన్నాయి మా దగ్గర మమ్మల్ని మీద మీద పడతాయి కావచ్చు మా పొరాలు కలుతాయి మమ్మల్ని కడతాయి కావచ్చు వెళ్ళిపోరా జంగవాడ పుట్టింది ఆయనతో పుట్టిందా ఆయన సంసారం ఏ ఊరు నీది ఏ దేశం ఒకరితో పుట్టింది మావ ఎనకది ఇంట్లో పుట్టింది మావ బిచ్చగాల జోలి మీద మావ పుట్టింది కులకు బాట పైన తో పడుతుంది మావ పాడుగా సిరిదేవి బాలంటే చేతికి ఇంత భిక్షం పెట్టది అవా పెద్ద పిచ్చారంతా కొట్టేది ఎదుగుతున్నావను పనులు తిప్పిండు పగ్గులు అన్ని మన దేవుడు అయింది నా కొడుకు ఇప్పుడు ఎయ్యలని వేషాలు వేసినావు గంపత గంటలు గుమ్మత శంకులు జానుడు మిసవు మూరుడు గడ్డ పెట్టుకొని వచ్చినావు పేరైన పాలు పెట్టుకొని వచ్చినావు ఇప్పుడే ఎట్టినావు ఉస్మాన్ బిస్మిల్ అన్నాను బిస్మిల్ మీద వేసుకుని మళ్ళా మరి నా కొడుకు భలే నేర్చుకున్నావు అయ్యో సరే గాని నా మాత తెలియదు నా మాయ తెలియదు కానీ చిన్నగా మాట చెప్తున్నావా చెప్పు అవ్వా ఒక బుద్ధులు పుట్టింది నాకు ఏమొక బుద్ధులు రా కొడుక నువ్వు అప్పుడు అద్దద్దర కదా బలరా గుణాలా వేను తాళాలు చేసిను అక్కడ తాళాల వాళ్ళ బుడదల బొర్రి వచ్చి తాళాలు చేసి వచ్చిను మళ్ళీ ఒక బుద్ధులు పుట్టి అవో నాకు లేని ఒక బుద్ధులు పుట్టినట్టు ఏ ఒక బుద్ధులు పుట్టి ఏదో తొడతా సరగం పోలేదంట పిండతా పాలు వేసి శంకుతో వరం అడిగి
పెరికే వాళ్ళ బట్టి ఇక్కడ ఊరాలు అడిగి ఆ జంగాన దానం చేసి ఎవరో కొడుక ఓ కొడుక బెత్తిరన్న అతన కొద్ది కొడుక తానలో వేచినవు నీకు దెయ్యం మునిందో దేవర మునిందో ఈడాది ఆడ కొడుక 360 కిలోమీటర్ కాసంటే దగ్గర లేదు కొడుక నల్లగా కూడా ఈ పోతాయి కాసికి రాంగనో తెల్లగా ఎత్తాయి పోంగ పరస్పరసోళ్ళు జనం పోతారు రాంగ ముసలోళ్ళు ఎత్తారు కొడుక 360 కిలోమీటర్ ఏం పోతావురా నీకు ఎవరు చెప్పిర్రా ఈ బుద్ధులు కొడుక కన్నోళ్ళు చెప్పిర్రా నీకు ఎవరు చెప్పిర్రు ఈ బుద్ధులు పాడుగాను తిరుపతి కొండ దాని దూరం ఉన్నాయి 360 కిలోమీటర్ దూరం ఉన్నాయి కొడుకు కాశీ చాలా ఉండు అమ్మో దగ్గర లేదురా కొడుకు నీ అద్దురా కొడుకు అద్దు అటే పోతా ఏ చూడరాని కొడుకా నువ్వు అద్దురా ఆజ్ఞ తీసుకుంటున్నా కొంచెం చెరువు పెట్టరా నువ్వు 7 ఏళ్ల బాల పుట్టినవరా కొడుకు దేవుని వరాన పుట్టినరా కొడుకు అద్దురా నిన్ను చూసుకుంటా నీ బతానని మీ డాడీ పోలు రాదే అట్టేడు పాపాలు పెట్టిన కానీ అన్ని ఎలా తీసుకుంటూ వచ్చిన ఆ బాబు ఏమో కోసం వచ్చిండ్రా ఎవసెర వచ్చిండ్రా కొడుక ఎంత సెర వచ్చినా కానీ నేను ఎలా తీసుకుంటూ వచ్చినా కానమ్మ కట్టాలి పడ్డ కొడుక నిన్ను ఒక్కరిని అనుకున్నా 7 ఏళ్ల బాల పుట్టినరా కొడుకు నేను విడిచిపెట్టరా మీరు అయితావా ఫోను 9 రోజులు రాను 9 రోజులు అబ్బో ఆడు 9 రోజులు 40 ఉండగా మండలం అనగా 41 రోజుకి వస్తున్నావా మండలం అంటే 41 రోజు పోయి వస్తావా తిప్పతి చేసుకొస్తా రావణున్నాక రాజ్యం ఎట్టిపోతుంది రాజ్యం ఉన్నాక రావణుడు ఎట్టిపోతాడు ఏమరా కొడుక అతను కొద్ది పోతారు అంటున్నావు అతను కొద్ది నవ్వుతాను అంటున్నావు అంటే నేను ఒక్కరు అంటే నేను పుమ్మని చెల్లులు రమ్మని ఆజ్ఞలు పెట్టగాని నీ తగ్గట్టు ఒక 2 ఆయించుకునేది ఉంటే ఈ పొమ్మని చెల్లులు పెడతారా కొడుక రామ 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 రాఘవ రామ రామ అబ్బో నువ్వు అటు చూడవని ఇటు చూపించుకొని కొడుకు 5 జంగాలు తీసుకున్నారు కొడుకు ఈ 5 పట్టుకొని నువ్వు పోయి ఏదన్నా దేశం పోయి ఏడికన్నా రాజ్యం పోయి సేవాడ పోయి లాభంగా రాపోరని అనగా ఈ రాపోరా నాకన్నా కొడుకు అయ్యో నేను ఎటు పోవాలా నీ దిగ్గు లేచి మరి మేనత్త కోరవా ఆడబిడ్డ కోర ఉన్నది తల్లిదండ్రులు కావాలి మేనత్త దిక్కుండాలి పట్టడు అన్నదంటే ఆడబిడ్డ తిండి అప్పుడు ఒక వచ్చమంట మేనత్త తిండి మినపచ్చ కాలం అంట కట్టమైన సుఖమైన మేనత్త కూర ఉన్నది కూర దగ్గర పోతే కట్టకాలం వెళ్తా అని కూర మేడ కూర అని వస్తుండు బతురన్నా కాశీ వాళ్ళుడా అప్పుడే లక్షణాది పడ్డది కోరమ్మకు ఏమరా అల్లుడా
కాశీకి పోతానన్నావు, సచ్చినలో పిడపాతలు ఎత్తానంటాను, మనలో శంకు తీర్థాలు పెట్టానని పోతున్నావు. అల్లుడా వాళ్ళ బచ్చిరన్న కాశీకి పోయేస్తావు వల్ల కళ్యాణం ఉన్నది, కళ్యాణ శుద్ధులు కడ తీసుకురారా అల్లుడా. నీ కూర చెప్పి మా వద్ద పెద్ద పోయిందని చెప్పలేదు, పేరు చెప్పలేదు. అన్నా అన్నాని అది వచ్చి మొత్తం ఉన్నదే అన్న తోడు పుట్టి తోడు పోయిందే ఇన్నరకు పుట్టింది ఎన్ని పోయిందన్నయ్యా. అత చేతి అన్నం తిన్నాడు, బావ దగ్గర వీటి బావతో చెల్లి తీసుకున్నాడు. అయితే పట్టిండు కాగితం ఎట్ట అవుతుంది నందానా ముకున్నారా మరికాడ కూర్చొని జప చేసుకుంటే చెడలింగ పడలింగ జలవరాయలింగ కాడకొడే కూడా గంగాధరను ఉద్దుండు బద్దుండు ఆకాశం ఎవరంటే ఒకటి చెడగొట్టుకోవాలంట. ఈ ముగ్గురు వేయడం పడడం కూడా తానే చెట్టు పెద్ద మసలింగి 5 గుట్లు పోయి తానం చేయమంటే నా సుంటాడో నీ అసుంటాడో తానం చేయకుండా అన్నం తింటాడు. ఇక గప్లాడు అసుంటాడో 6 రోజులకు తానం చేస్తాడు. మీ తానం చేస్తావే అన్న అని పోయి బలరాకుండా అలా తానం చేసే వారికి అలా ఉన్నది పెద్ద ముసలి దుర్గిలో దున్నట్టే ముగ్గురు మింగింది. ముగ్గురు అడుగు వారికి ఇద్దరే ఉన్నారు. ఇద్దరు పట్టుకున్నాడు అయ్యా బత్తరన్న కన్న ఊసిండు. ఆ దిక్కు వేసిన బత్తరన్న ఆ మునక చెట్టుకున్న 300 బాటలు వెనక చెట్టుకున్న 1000 బాటలు తల్లి చిడిదేవన్నది పాపిది పాలికులం పాలుడు దూరపొడు కాదు చిన్న పెద్ద కొడుకు కాదు పాలుడు తన కడపడు తల్లి కడపడు పుట్టిన పాలుడు వాళ్ళే చెత్తుడు వాళ్ళే మెత్తుడు. నువ్వు పోతున్నావు అని కొడుకు కాశీ తోవలో పెద్దగా ఉంటాయి కళ్యాణం తోవలు చిన్నగా ఉంటాయి. నువ్వు పెద్ద పాట పట్టుకొని పోవాలని అన్నది మా వాడికి వచ్చి ముఖ చెట్టుకి వచ్చాక చూసిండు. 3 పాటలు కదా పెద్ద రాదు పెద్దదేవి పిల్లల మీద నెట్టులో ఊరుకొని కళ్ళు చీకటి చేసింది. అది ఏనాడు పోయినా కానీ ఆ బండ్ల పాటలు ఏంటంటే ఆవులొట్టుకుని గోలొట్టుకుని కదా కాస్త పెద్దగా అయింది చిన్నగా అయింది కళ్యాణంతో పెద్దగా అయింది. అలాడు కన్యది వత్రన్న చూడే అమ్మా
నడిచి కళ్యాణంతో అందుకున్నాడు. ఎట్లా పోతున్నాడు? పాదులు రెండు మాకు ఆకలి అవుతుంది పోతున్నాం కానీ మాకు దూపలు అవుతుంది. ఊరు కొత్త మనం పోతున్నట్టు ఊరు మర్యాద మనగలదా మన మర్యాద ఇలా పొచ్చల పోర ఇప్పడతా అన్న నడిచి నడిచి ఎర్రటి ఎండల్లా బాగా కిటకాలు కలుతాయి మీరేడ పడతాయి. అబ్బో ఉరికి వచ్చిన అన్న నాకు ఆకలి అవుతుంది. ఆకలే దూపలే కలపడుగా పిక్కనారాలు మీ నడవలేకపోతే గిడునయ్యో గుళ్ళు సుడికి పాడు. అయ్యో పెద్దరాజు చూడునైనా తల్లి పెద్దది ఒడ్డి అయ్యింది. పెద్దరాజు ఒడ్డోడు అయ్యిండు. 7 అక్క చెల్లెళ్ళు 7 తెనిగాళ్ళు 7 తట్ల మట్టి 7 తట్ల రాళ్ళు 7 తట్ల దుమ్ము ఊరి ఆ గుడి మీద పోతే గుళ్ళు లోపలికి అయిపోయింది. మట్టి మీద అయింది. 3 కొండలు అయిపోయాయి అంట. పెద్దరాజు ఒడ్డోడు అయింది. పెద్దదే ఒడ్డు అయింది. తిరువారగా గుళ్ళు తీసి మీరు తీసుకొచ్చిన గుళ్ళు తీసుకురాజులో పోసి భూమి తీసుకొచ్చారు గుళ్ళు తీసుకొచ్చి పాడుపడ్డ గుళ్ళ పూజ చేస్తున్న సంతానం కానీ మన కొత్త గుళ్ళు కట్టిండు. విసరిపేట విత్తనగుడి పెమ్మపేట రాయగుడి కంచెలపేట కంచుగుడి కట్టిండు. చక్కడి గుళ్ళు కట్టిండే నాయనా. కళ్యాణ గుళ్ళ చూడు తెలుగుల పిల్ల బామ్మల పిల్ల బల్లెల పిల్ల కౌడ పిల్ల వీళ్ళు వచ్చిన సత్యాన దేవుడు వచ్చిన సత్యాన పెద్దిరాదు కళ్యాణ దేవుడు ఇక పిల్లలు ఎక్కున్నారుగా గొల్ల లెక్క పారి పిల్లకి పెళ్లి అవుతుందా పిల్లని పెళ్లి కాదు. ఏనాడు వెనక నా భగవంతుడు అనంగా ఆ కళ్యాణ వేళ గదవిరిసమన్న నెట్టు మూనుకున్న పిల్ల చచ్చిన పెద్దలు ఊరుకున్నారు వాళ్ళు. ఆ చిన్ని దేవతలు నందన ఓ కాపల్ల పిల్ల ఓ గరణాల పిల్ల ఓ అయ్యల పిల్ల మరి ఏనాడు పండుగ వస్తుంది. కళ్యాణం చేయని పండుగ వస్తుంది. మనం మన తల్లిదండ్రులు అనుకుంటాం కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుంటే ఏదైనా కొనుక్కోవచ్చు. మీ కాపోల పిల్లని మన బామాల పిల్ల ఇంకో బలియోల పిల్ల ఉన్నది. నువ్వు కోమట్ల పిల్ల ఉన్నది. నువ్వు గొల్లోల పిల్లవు. మనం చిన్నగా ముట్టెలు పట్టుకొని పోయి అడ్డదాచుకొని గుజ్జుపు అనుకుంటారు పొలం పారి అలా ఆడమైనా కానీ దిగ్గు లేచింది. అలాంటివే కానీ ఆ తర్వాత తాను చేసి నీళ్ళు వచ్చాక నిలవంతి చీర కట్టింది. నీళ్ళు వచ్చాక మాదలు పడి కట్టింది. విశ్వరేఖ గుర్తు జరిగింది. 7 వారం ఎత్తి పెట్టుకొని అవసరం అడగలకు అల్లవా కట్టబోతారు. చిత్రావలు ఎత్తకుండా నేరల్లా
ఎరవట వాటిలా పుట్టు బుధలు నాడు బులవట వాటిలా ఓ బిడ్డలాల ఎందుకు వచ్చిల్లే నాకు లేవత్తలేదు కుక్కుడు వదనం కుక్కలేదు మొక్కల్లో ముందైనాయి మో చేతులు వెనకైనాయి బిడ్డలారా ఏమి తెచ్చిర్రే నాకైనా పళ్ళు పొలాలు తెచ్చిర్రా నా పేరు ఇస్తా కదా ముత్తావా నీ పుట్టువాడు పాడుగాను అక్కడ పుట్టువాడి తొలి సంవత్సరం ఆడు దొడ్డాలు వచ్చినాయి 10 సంవత్సరాలు ఆడు మందనాలు వచ్చినాయి ముట్టే మూల కొట్టే ముసలు అదే వరకు ఉంటే అత్త వచ్చారు 7 మొగలు వేసుకున్నావు అంటే 7 వడగొట్టుకుంటేవి ఒక్కదానే ఉన్నావు అట్లు అట్లు ఏనే బిడ్డ నీ కొయ్యవేయినా దులపవేయినా నీ కళ్ళల పూట పోయి నేను బటాపే అద్దుకుంటా చెరుకుంటా నేను ముత్తమంటే 3 అట్లు తెచ్చుకున్నా బిడ్డ నీకు అట్లు ఏం కావాలి ఏం చేస్తారు గిదే సాగరికి అట్లు నీకు ఇస్తారు సోపదాట గిదే సాగర్ గిదే సాగర్ లేడు నా బతా సాగర్ లేడు ఎవ్వరు లేడు బిడ్డ బాల సాగర్ లేడు ఎవ్వరు లేడు అట్లా ఏం చేస్తారే గుమ్ములల్లో అడ్లు తీసుకొచ్చుకొని అడ్డు దంచుతాము బియ్యం ఉంచుకో నూకలు మాకి ముట్టితో పుట్టడి పోతున్నా పోయి మేము పట్టుకొచ్చుకుంటాము పట్టుకొచ్చుకోరి గుమ్ములకే వాడి బామలు గొల్ల బామలు కాపల పిల్ల కర్ణాల పిల్ల అయ్యల పిల్ల వాచల పిల్ల ఓల పిల్ల జంగాల పిల్ల పట్టుకొని లైన్ పట్టుకుని అయిపోయి తీసుకోపోయి 6.5 బియ్యం తీసుకోకుర్రి సాంబాసూరు బాసుమతి తీసుకోకుర్రి ఈ మీ ఊళ్ళే బాసుమతి బియ్యం నీకు బాసుమతి బియ్యం 6.5 బియ్యం సాంబాసూరు బాసుమతి నీకే కదా అంతకైతే కాదు కదా నాకేది మరి చీడలు పెట్టింది చీడ రూపాయలు బామలు పట్టింది బంగారు రూపాయలు గెలవని పాప పట్టింది గద అంటే బంగారు గద పట్టింది కుదురులు వేసి రోళ్ళ కుదురు వేసి మరి ఏనాడైనా ఆ గొల్ల బావలు గద చేత పట్టుకుని గొల్ల బావలు ఆ గొల్ల బావ వేసి పోటు వేసింది తీసింది రావు అమ్మ రాయతే చూసిన గొల్లల పాప చేపల పిల్లలు వస్తే ఈ గొల్లవారి పాప ఎన్నో ఎన్నోకల పాట పాడుతుంది కానీ గొల్లల పాట పాడిందా ఈ కోట పిల్ల వచ్చి తలిచి పాడవాడు తమ్ములరా బాంచి పాడ బావులరా చెవించి పాడ చెల్లెళ్ళరా అవి ఎవరు పాట పాడతారు లేరా ఒంటనే ఒక్కడే ఉండే ఒంటన పేరు మీద ఏ పాట పాడతారు చేయించి పాడవాలా చెల్లెలు లేరా భావించి పాడవాలా బావలు లేరా ఒవ్వలు లేరా అని ఓ బామల పిల్ల బలియోల పిల్ల 2 మాటలు అంటే ఎత్తినా పట్టినా గద చూడు రోలు ఒకల బండ మీలోటి కింద రాలే పట్టింది గొల్లవారి బాబా తెలుగుదారా ఇల్లు పోను బామల్లారా ఇల్లు పోను బామల్లారా ఇల్లు బలియారా నీళ్ళు అచ్చిన బాబని గలవరి బాబని బాబాలైనా అచ్చిన బాబని తెలియ వాళ్ళు ఎత్తుకున్నారు తెలుగు వాళ్ళు ఎత్తుకున్నారు తెలుగు వాళ్ళు
కట్టవచ్చని అయ్యో బిడ్డ అయ్యో బిడ్డ ఏం కట్టవచ్చలే అయ్యో బిడ్డ అయ్యో బిడ్డ ఏం జరాలచ్చని అయ్యో బిడ్డ అయ్యో బిడ్డ ఏం జరాలచ్చలే అయ్యో బిడ్డ పాపవ్వ ఓ బిడ్డ ఎగపోసుకుంటా దూపుకుంటా అయ్యో 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 ఏడుచుకుంటా వచ్చినాం ఏం కట్ట వచ్చిందే బిడ్డ ఏం కట్ట వచ్చింది ఏ బాధలు వచ్చినాయి నిన్ను ఎవరు కొట్టిర్రు కొయ్యోలు కొట్టిరా గోడోలు కొట్టిరా పొగలు కొట్టిరా బిడ్డ ఎందుకు ఏడుతానవే బాబా నాకు ఇవ్వలేదు అంట తిరిగి వాళ్ళు ఏనని కానీ బొమ్మల పిల్ల ఏమని పాట పాడమన్నది నుంచి వాడ బావలేకపోయారు చెల్లించి వాడ చెల్లెళ్ళని తిరిగి అన్నంట